ఇస్తారు, ఇది కుదరదు. మనం ఏదన్నా ఒక నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, ఏమంటారు? ఇది కుదరదు, ఇది వద్దు అని చెప్తా ఉంటారు. ఆటోమేటిక్గా మనం కూడా ఏం చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు వారి అధికారానికి లోబడిపోతాం. అయ్యో వారు వద్దంటే నేను మానేయడం ఏంటి, నేను తీసుకున్నది మంచి నిర్ణయమే కదా, కానీ ఎందుకు వారి మాట నేను వినాల్సి వచ్చింది అని మనం ఆలోచిస్తే, వారిలో ఉన్న ఆత్మ ఏంటండి? అధికారము చెలాయించే ఆత్మలు. ఇలాంటి వారి విషయంలో మనం ఎలా వాటిని ఎదుర్కోవాలి, ఎలా వాటిని జయించాలి అనే విషయం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం. వాక్యంలో నుండి 2వ దినవృత్తాంతముల గ్రంథము పేజ్ నెంబర్ 376 అండి, 276. 376 22వ అధ్యాయం, పేజ్ నెంబర్ 376, 22వ అధ్యాయము 10వ వచనము మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతాలు 376 పేజీ అండి, 22వ అధ్యాయంలో 10వ వచనము, పేజ్ నెంబర్ 276, 22వ అధ్యాయం 10వ వచనం. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులకు రాజవంశాలందరినీ హతము చేసెను. సో మనం 12వ వచనం కూడా చూస్తే, 6 సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరములో దాచబడి ఉండెను. ఆ కాలమున అతల్య దేశమును పరిపాలించెను. సో ఇక్కడ మనం ఒక స్త్రీని మనం చూస్తున్నాం. ఆ స్త్రీ పేరేంటండి? అతల్య. ఆమె ఎవరండి? మహారాణి, దేశానికే మహారాణి. యాక్చువల్గా ఆమె మహారాణి కాదు, కానీ రాజుగారి యొక్క తల్లి ఆమె. ఈ రాజుగారిని మనం ఈ 22వ అధ్యాయం అంతా మనం చదివితే, ఈ అహజ్యా అనే రాజును దేవుడు ఏం చేయమన్నారు? చంపేయమని ఒక వ్యక్తికి చెప్పారు. చెప్పినప్పుడు ఆ యొక్క రాజును చంపేశారంట. చంపేసరికి ఈ అతల్యాకి ఏమొచ్చేసిందంటే కోపం వచ్చేసింది, నా కొడుకును చంపేస్తారా? సో ఇక తను రాజుగా లేడు కాబట్టి ఈ రాజ్యమంతటిని నేనే పరిపాలించాలి అని ఆమె ఏం చేసిందంట? మనం చదువుకున్నాం కదండి 10వ వచనంలో, తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులకు రాజవంశీకులందరినీ కూడా చంపేసిందంట. చూడండి ఎంత భయంకరమైన విషయము. ఎందుకు చంపించేసింది? వాళ్ళు ఎవరన్నా రాజ్యము నాదంటారేమో, వాళ్ళు రాజ్యం నాది అనకుండా ఈలోపుగానే వాళ్ళని చంపేయాలి అని చంపేసి ఆమె రాణిగా పరిపాలన చేస్తుందంట. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేస్తుందండి ఆమె? మనం చూస్తే 12వ వచనంలో మనం చదువుకున్నాం, 6 సంవత్సరాలు ఆమె పరిపాలన చేస్తూ ఉంది. అయితే ఈ అతల్య అనే స్త్రీకి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరేంటంటే యెహోషబతు అని ఉంటుందండి. ఇదే 11వ వచనంలో ఉంటుంది, మధ్యలో ఉంటుంది. ఆమె ఎవరు? యెహోషబతు. ఆమె ఏం చేసిందంట? ఈమె తల్లి అయినా కానీ ఈమె అందరినీ చంపించేస్తుంది, ఇది పద్ధతి కాదు అని ఆమె గుర్తించి ఏం చేసింది? ఈ అహజ్యా అనే రాజుకి ఒక కొడుకు ఉన్నాడంట. వాడి చాలా పసిపిల్లవాడు అనమాట, వాడు అప్పుడే పుట్టిన పిల్లోడు. వాడిని ఏం చేసిందంట? ఆమెకు తెలియకుండా ఈ బిడ్డను దాచిందనమాట. ఇదే మనం చూస్తామండి 11వ వచనములో మనం చూస్తే ఏముంది? అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషబతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారులలో నుండి దొంగిలించి అతని దాదిని ఒక పడకటింటిలో ఉంచెను. యెహోరాము రాజు కుమార్తెయును యెహోయాదాను యాజకుని భార్యనైన యెహోషబతు అతల్యాకు కనబడకుండా అతను దాచిపెట్టెను గనుక ఆమె అతన్ని చంపలేకపోయాను. ఈ యెహోషబతు అహజ్యాకు సహోదరి. సో ఇప్పుడు మనకు అర్థమైంది కదా, ఈమె ఏం చేసింది? ఒక కొడుకేమో అహజ్యా రాజు,
ఇంకో కూతురు ఎవరు? యెహోషాబతు. మరి అహజ్యా అనే రాజును ఎవరు చంపారు? దేవుని సెలవు చేత ఒక ఆయన చంపేశారు. ఎందుకంటే అహజ్యా దేవునికి ఇష్టముగా జీవించలేదు కాబట్టి. ఎప్పుడైతే ఆ రాజును చంపేశారో ఏం చేశాడండి? ఆమె ఏం చేసింది? అందరినీ చంపించేసిందంట. చంపించేసి ఆమె ఏం చేసిందండి? చంపించినప్పుడు ఈ కుమార్తె ఏం చేసింది? ఆ బిడ్డను దాచింది. ఎన్ని సంవత్సరాలు దాచిందంట? 6 సంవత్సరములు దాచిపెట్టిందంట. ఏమండి, ఒక రాణికి తెలియకుండా ఒక బిడ్డను దాచిపెట్టడం అంటే ఎంత కష్టం. చిన్ని బిడ్డలు ఊరుకునే ఉంటారండి. మరి లక్కీ వచ్చినట్టు మనకు తెలియకుండా ఉంటుందా? తెలుస్తుంది. ఎందుకంటే బిడ్డల యొక్క తత్వము అలాంటిది. సో మరి ఈ చిన్ని బిడ్డ యొక్క ఏడ్పు, ఈ చిన్న బిడ్డ యొక్క అల్లరి, మరి ఇవన్నీ కూడా ఈమె కనిపెట్టుకుంటూ 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 6 సంవత్సరాలు ఆమె దాచిందంట. ఎంత కష్టమో కదా. ఒకసారి మనం ఆలోచిస్తే వాళ్ళ ఇంటికి ఎవరిని రానివ్వకూడదు. ఎవరన్నా వచ్చి ఆమెను ఇక్కడ పిల్లోడున్నాడని తెలిస్తే ఏం చేస్తుంది? ఈమెని చంపించేస్తుంది, బిడ్డను కూడా చంపించేస్తుంది. కానీ ఆమె చాలా రిస్క్ తీసుకొని ఏం చేసింది? ఎంత కష్టమైనా కానీ దేవుని యొక్క చిత్తమును నేను నెరవేర్చాలి అని ఆమె అనుకుందనమాట. అనుకొని 6 సంవత్సరాలు బిడ్డను దాచిందంట. 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆమె ఏం చేసిందంటే 23వ అధ్యాయం 1వ వచనంలో, అంతటా 7వ సంవత్సరమందు యెహోయాదా ధైర్యం తెచ్చుకొని శతాధిపతులతో. చాలండి, ఇక్కడ మనం చూస్తే ఈ యెహోయాదా అన్న అతను ఎవరంటే ఈ యొక్క యెహోషాబతు భార్య, అతల్యా యొక్క అల్లుడు. అతను ఏం చేశాడంట? 7వ సంవత్సరంలో బిడ్డ కొంచెం ఎదిగిన తర్వాత ఏం చేశాడట? ధైర్యము తెచ్చుకున్నాడు. తెచ్చుకొని ఏం చేశాడంటే అక్కడున్న వాళ్ళందరితో కూడా నిబంధన చేసి ఆయన్ని ఏం చేశాడండి? రాజుగా పట్టాభిషేకము చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరి ఈ రాజుగా పట్టాభిషేకం చేసిన తర్వాత అప్పుడు ఈ విషయం ఎవరికి తెలిసింది? అతల్యాకి తెలిసింది. యెహోవా ఎక్కడ దాచిందంట ఈ బిడ్డని? మనం చూస్తున్నాం కదా. ఎక్కడ దాచిందండి ఈమె? మనము 22:12లో దేవుని మందిరమందు, దేవుని మందిరములో ఆ బిడ్డను దాచింది. సో ఈ బిడ్డకు ఎక్కడ కాపుదల ఉంది? దేవుని యొక్క మందిరములోనే కాపుదల ఉంది. ఎందుకు కాపుదల ఉంది? ఈ అతల్యాకి దేవుని మందిరానికి వెళ్ళే అలవాటు లేదు కాబట్టి ఆ 6 సంవత్సరాలు కూడా ఆమె దాచిపెట్టి 7వ సంవత్సరం ఏం చేశాడంట? ఈ యెహోయాదా అనే యాజకుడు ధైర్యం తెచ్చుకొని ప్రజలను పిలిచి మరి ఆ రాజును చూపించి, ఇదిగో రాజకుమారుడు, ఇతనే రాజుగా పరిపాలించాలి కాబట్టి మీరందరూ నాకు సహాయము చేయండి అని చెప్పి రాజుగా పట్టాభిషేకం చేశారంట. చేసిన తర్వాత అప్పుడు ఏం జరిగిందో మనం చూద్దామండి. 23వ అధ్యాయంలో మనం చూస్తే 23 అంతా కూడా మరి ఈ యొక్క చరిత్ర వ్రాయబడి ఉంటుందండి. మనం ఇంటికి వెళితే బాగుగా చదివితే ఇవన్నీ కూడా అర్థమవుతాయి. 13వ వచనము లాస్ట్ లైన్లో మరి 12వ వచనంలో చూస్తే, పరుగులెత్తుచు రాజును కొనియాడుచున్న జనులు చేయు ధ్వని అతల్యా విని యెహోవా మందిరమందున్న జనుల యొద్దకు వచ్చి. చాలండి, ఈ విషయము ఎవరికి తెలిసింది? అతల్యాకి తెలిసింది. తెలిసి ఏం చేసిందంట? మరి 13వ వచనం లాస్ట్ లైన్లో ఉంటుందండి. ద్రోహమని అరిచింది. ఎవరు చేశారు యాక్చువల్గా ద్రోహము? ఆమె రాజవంశీకులందరినీ కూడా చంపించి ఆమె ద్రోహం చేసింది. కానీ దేవుని నిర్ణయం ఏంటి? ఈ బిడ్డ రాజు కావాలి, రాజుగారి కుమారుడు రాజుగా ఏలాలి. సో మరి ఇక్కడ ఎవరు సహకరించారు? యాజకుడు సహాయము చేసి ఏం చేశాడు? అతన్ని దాచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఏం జరిగిందంటే మనం చూస్తే ఈ అతల్యా యొక్క విషయం ఏం జరిగిందంటే మనం 15వ వచనం మనం చూద్దామండి. 15వ వచనంలో, వారు ఆమెకు దారి ఇచ్చి
రాజనగర్ వద్దనున్న గుర్రపు గుమ్మం యొక్క ప్రవేశ స్థలంనకు ఆమె వచ్చినప్పుడు వారు ఆమెను అక్కడ చంపివేసిరి. చాలండి, ఏం చేశారండి? ఆమెను చంపివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమెను చంపేశాక ఏం జరిగిందట? 21వ వచనములో, దేశ జనులందరూ సంతోషించిరి. వారు అతల్యాను చంపిన తర్వాత పట్టణము నెమ్మదిగా ఉండెను. చాలండి, ఎప్పుడు ప్రజలకు సంతోషం వచ్చిందండి? అతల్యాను చంపిన తర్వాత. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఇతను యెహోయాదా అనే యాజకుడు, ఇతను యాజకత్వం చేసేవాడు. మరి ఆమెను చంపిన తర్వాత ఏమైందండి? అతల్య, ఈమె ఎవరు? అతల్య క్రూరమైన రాణి అన్నమాట. ఆ దేశాన్ని పరిపాలించే ఆ యొక్క రాణి ఈమె ఏం చేసింది? తన యొక్క మరి మనం చూస్తున్నాం, ఆమె చేతి నిండా రక్తము, ఖడ్గము నిండా రక్తము. తన సహోదరులందరినీ ఎవరైతే రాజు అవుతారో అనుకుందో వాళ్ళందరినీ కూడా ఆమె చంపించేసింది. కానీ ఈ యొక్క యాజకుడు ఏం చేశాడండి? ఆ బిడ్డను భద్రపరిచాడు. అలాగే ఇక్కడ మనం నేర్చుకునే విషయం ఏంటంటే, మన జీవితంలో కూడా ఎలాంటి అంటే మనల్ని అధికారాన్ని చెలాయిస్తారు, బలాత్కారం చేస్తూ ఉంటారు. అలా చెయ్యాలి, తప్పదు అని చెప్తూ ఉంటారు. అక్కడ కొన్నిసార్లు వారి మాట వినక తప్పని పరిస్థితులు కూడా మనకు వస్తూ ఉంటాయి. అయితే అతల్య చేసిన పని దేవుని చిత్తమా కాదా అండి? దేవుని చిత్తము కాదు. దేవునికి అవిధేయురాలుగా ఆమె ఉన్నది. కానీ వారి కుమార్తె ఏం చేసింది? దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించుకొని ఆ బిడ్డను దాచింది. 6 సంవత్సరాలు దాయడం అంటే చాలా కష్టం. అసలు మనం ఆలోచిస్తే మోషే గారిని ఎన్ని నెలలు దాచారండి? 3 నెలలే. ఆ 3 నెలలు కూడా ఇంకా దాయలేక ఆమె ఏం చేసింది? జంపట్లో పెట్టి నీళ్ళలో వదిలేసింది. బ్రతికితే బ్రతికాడు, లేతే లేదు. కానీ మరి ఈ కుమార్తె ఎంత ప్రయాసపడి చేసింది. యాజకుడు, ప్రజలు అందరూ సహాయం చేశారు. 7వ సంవత్సరమున యాజకుడు ఏం చేశాడట? ధైర్యము తెచ్చుకొని మరి ఆ బిడ్డను రాజుగా చేసి అతల్యాను చంపిన తర్వాత దేశంలో నెమ్మది కలిగింది. అలాగే ఇలాంటి దురాత్మలను మనం మనుషులను చంపకూడదు, ఏం చేయాలి? కానీ దురాత్మలపై విజయాన్ని మనం సాధించాలి. మనం ఆలోచించుకోవాలి, మనం ఎవరికి లొంగిపోతున్నాం? దేవుని మాట కాకుండా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చెప్పే వారి మాట మనం వింటూ ఉన్నామా? అది మనం ఆలోచించుకోవాలి. కుదరదు అని చెప్పేవారి విషయంలో మనం నో అని చెప్పగలుగుతున్నామా? మరి చెప్పాలంటే ఏం కావాలి? మనకి ధైర్యము కావాలి. సో ఇలాంటి మనుషుల మధ్యన మనం ఈ రాజు ఎక్కడ దాచబడ్డాడండి? దేవుని యొక్క మందిరములో దాచబడ్డాడు. మన చుట్టూ ఇలాంటి మనుషులు ఉన్నప్పుడు మనం ఎక్కడ దాక్కోవాలి? దేవుని యొక్క సన్నిధిలో మనం దాక్కోవాలి. ఇలాంటి వారి నుంచి ఎలా విడుదల పొందుతాము అంటే, మొట్టమొదటిగా మనం ఎక్కడ దాక్కోవాలండి? దేవుని యొక్క సన్నిధిలో మనము దాక్కోవాలి. అందుకే మోషే గారు అడుగుతారు, ప్రభువా నీ మహిమను నాకు చూపించు నాయనా అన్నప్పుడు ప్రభువారు ఏమన్నారు? నీవు వెళ్ళి ఆ బండ సందులో దాగి ఉండుము. సో మనం కూడా ఏం చేయాలి? దాక్కునే అనుభవం మనకి కావాలి. ఎక్కడ దాక్కుంటాం? మనుషులు మనల్ని దాస్తారా? మనుషులు ఎవ్వరూ మనల్ని దాయలేరు. కానీ ఎక్కడ మనం దాయబడగలం? దేవుని యొక్క సన్నిధిలోనే మనకి. అందుకే దావీదు గారు ఏమన్నారు? నా దాగుచోటు నీవే. ఒకసారి ఒక కథ మీరు వినే ఉంటారు. ఒక ఆయన అంట ఒక మేక పిల్లను పట్టుకొని వెళ్ళిపోతున్నాడని. పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే ఒక ముగ్గురు చూశారు దాన్ని. ఈ మేక పిల్లని ఎలాగైనా వీడి దగ్గర నుంచి దొంగిలించేయాలి. ఎలా దొంగిలించాలి? అందులో ఒక తెలివైనోడు ప్లాన్ ఇచ్చాడంట. వాడు ఏం చెప్పాడంట? ముగ్గురిని 3 చోట్ల దూరంగా నిలువబెట్టాడంట. అంటే ఒక చోట కొంచెం ఒక అతన్ని, ఇంకా కొంచెం దూరంలో ఇంకొక అతన్ని నిలవబెట్టాడంట. నిలవబెట్టి మొట్టమొదటి వాడు ఏమన్నాడంట? అయ్యో ఏమండి, ఏంటి మీరు కుక్కను పట్టుకెళ్ళిపోతున్నారు అన్నాడంట. ఏమన్నాడండి? కుక్కను పట్టుకెళ్ళిపోతున్నారు ఏంటి అన్నాడంట. యాక్చువల్గా అతను పట్టుకెళ్ళేది ఏంటండి? మేకపిల్ల. ఇదేంటి, ఇది కుక్క కాదు, ఇది మేక అన్నాడు ఫస్ట్ టైం.
సో వీళ్ళు ప్లాన్ వేసుకున్నారు కదా ఆల్రెడీ. కొంచెం దూరం వెళ్ళాక ఇంకొకడు వెయిట్ చేశాడు. అయ్యో ఏమండి, ఏంటండి మీరు కుక్క పిల్లని భలే పట్టుకెళ్ళిపోతున్నారు అన్నాడంట. రెండోసారి అనేసరికి ఇతనికి డౌట్ వచ్చింది, ఇది కుక్క మేక. మన జీవితంలో కూడా ఏమవుతుంది, సైతాను మనకి డౌట్ పెడుతుంది అన్నమాట. ఇది నిజమా? ఎవరికి పెట్టిందండి? అవ్వమ్మ గారికి పెట్టింది. ఇది నిజమా? ఆ ఒక్క మాట అవ్వమ్మని, సృష్టిని మొత్తము కూడా మార్చేసింది. సో అంటే మన జీవితంలో ఇలాంటి వ్యక్తులు ఉంటారు. అది మనం గ్రహించుకోవాలి. ఇది నిజమా? ఇది కరెక్టేనా? ఇది నువ్వు చేసే పని కరెక్టేనా? ఇది మంచి పద్ధతేనా? ఆల్రెడీ దైవిక విధానంలో మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని ఏం చేస్తూ ఉంటారు, మార్చడానికి ప్రయత్నము చేస్తూ ఉంటారు. సో మూడవ వ్యక్తి కనిపించాడంట. అయ్యగారు ఏంటండి కుక్కను పట్టుకెళ్ళిపోతున్నారు ఏంటండి అనేసరికి వీడికి నా బుర్ర ఏదో తేడాగా ఉంది, వీళ్ళు ముగ్గురు ఇలా చెప్పారు కాబట్టి ఇది కుక్కే అనుకొని వాడు ఆ మేకపిల్లను వదిలేశాడంట. చూడండి, అంటే మనం ఎలాంటి మోసంలో పడిపోతున్నాం అంటే ఇక్కడ సైతాను గురించి కూడా కొలసి పత్రికలో ఏముందంటే, మరి శిరస్సును హత్తుకొనని వారు ఏం చేస్తారు, మన బహుమానాన్ని అపహరిస్తూ ఉంటారు. మనకి దేవుడు చాలా బహుమానాలు దాచి ఉంచుతాడు. మనం ప్రార్థన చేశాము, పాటలు పాడాము, దేవుని మందిరానికి వచ్చాము, సత్క్రియలు చేస్తున్నాము, దేవుడు మనకేమిస్తారు, బహుమానాలు దాచి ఉంచుతారు. కానీ ఆ బహుమానం మనం తీసుకునే లోపల ఇలాంటి అపవాది యొక్క మనుషులు మనల మీద అధికారం చెలాయించి ఏం చేస్తూ ఉంటారు, మన బహుమానాన్ని అపహరించేస్తూ ఉంటారు. అంటే మనకు మనమే అతను ఏం చేశాడండి, అతని దగ్గర నుంచి దొంగిలించారా, బలవంతంగా లాక్కున్నారా, అతనే ఇది మేక కాదు కుక్క అనుకున్నాడు అనమాట. అలాగే మన జీవితాల్లో కూడా ఇలాంటి వ్యక్తుల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయము మనము జ్ఞాపకం చేసుకోవాలి. అతల్య యొక్క జీవితంలో తను భయంకరంగా పరిపాలన చేస్తుంది, కానీ ఈ కుమార్తె దేవుని యొక్క సన్నిధిని పొందిన స్త్రీ కాబట్టి ఆమె ఏం చేసిందండి, దేవుని చిత్తము కొరకు ఆ బిడ్డను 6 సంవత్సరముల అతన్ని దాచింది. 7వ సంవత్సరమున మరి అతను ఏం చేశాడు, యాజకుడు ధైర్యము తెచ్చుకున్నాడు. మనకి కూడా ఈ అధికారము చెలాయించే దురాత్మలపై మనకి విజయం కావాలంటే మనకేం కావాలండి, ధైర్యము కావాలి. ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలి, ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి, మన పక్కన గొప్పోళ్ళు ఉన్నారనా, అధికారులు ఉన్నారనా, మంది బలమా, ధన బలమా, ఇది కాదు, దేవుణ్ణి బట్టి మనం ధైర్యము తెచ్చుకోవాలి. అందుకని దేవుని యొక్క వాక్యంలో ఒక మాట చదువుకుందాం. ఇదే దినవృత్తాంతాలు, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము, పేజ్ నెంబర్ 359 అండి. 29వ అధ్యాయము 12వ వచనము. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవును నీవే. చాలండి, ఆయన మనకేమిస్తారంట, సమస్తమును ఏలేవాడు ఆయన అని మనం గుర్తించాలి. ఎప్పుడు కూడా మన పైన ఒక అధికారి ఉన్నారంటే ఆ అధికారికి పైన దేవుడు ఉన్నారు అంటే సమస్త అధికారము ఆయనదే. మరి ఇంకా ప్రభువు మనకేమిస్తారట, బలమును పరాక్రమమును నీ దానము. దానం అంటే ఏంటండి, గిఫ్ట్ అన్నమాట. దేవుడు ఉచితంగా ఇచ్చేది గిఫ్ట్ అన్నమాట. దానం ఎప్పుడు ఇస్తారండి, మన మీద ప్రేమ కలిగినప్పుడు, సంతోషం కలిగినప్పుడు మనకి దానము చేస్తూ ఉంటారు. ప్రభువు వారి దగ్గర ఈ దానం కావాలి అంటే మనం ఏం చేయాలి, ఆయనను వేడుకోవాలి. ప్రభువా బలము నీది, పరాక్రమము నీ దానము నాయన, నీవే నాకు దానముగా దయచేయి అంటే ఆయన ఎలా ఇవ్వాలి, మనకి కృప చూపించి దయ చూపించి ఈ పరాక్రమాన్ని మనకి ఇవ్వాలి. ప్రభు ఈ పరాక్రమాన్ని మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇలాంటి యొక్క దురాత్మలతో నిండిన మనుషులను మనం జయించగలము. కాబట్టి ఇంకొక వాక్యం కూడా మనం చదువుకుందామండి.
తర్వాత కీర్తనలు గ్రంథము 125వ అధ్యాయము, కీర్తనలు 125వ అధ్యాయం, పేజ్ నెంబర్ 521 అండి. 125వ అధ్యాయము 3వ వచనము. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండానట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్యం మీద నుండదు. చాలండి. ఇక్కడ దావీదు గారు ఏం చేస్తున్నారంటే, నీతిమంతుడు ఏం చేయకూడదట, పాపము చేయడానికి చేతులు చాపకుండా ఏం చేస్తారంట ప్రభువారు, భక్తిహీనుల రాజదండము. భక్తిహీనుల రాజదండం అంటే ఏంటండి, దుష్టుల యొక్క పరిపాలన. మనం అనుకుంటాం రాజ్యాన్ని పరిపాలించేవారు అని అనుకుంటూ ఉంటాం, దేశాన్ని పరిపాలించేవారు అని మనం అనుకుంటూ ఉంటాం. ఇతను చూస్తున్నాం, ఇతను ఎవరో తెలుసా మీకు? ఇతను ఒక భయంకరమైన రాజు, నియంత అంటారనమాట. ఆ దేశంలోని వారిని కఠినమైన బాధలు కలుగు చేసే వ్యక్తి ఈ వ్యక్తి. అంటే మనకి ఎవరు ఉంటే సంతోషంగా ఉంటుందండి? మరి మనకు సంతోషము నెమ్మది కలిగించేవారు ఉన్నప్పుడు మన జీవితంలో నెమ్మది ఉంటుంది. అలాగే మన కుటుంబాన్ని పరిపాలించేవారు, మన యొక్క సంఘాన్ని పరిపాలించేవారు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారైతే మనకేముంటుంది? సంతోషం, సమాధానం, నెమ్మది. దుష్టత్వంతో కూడి పరిపాలించేవారు ఉన్నారనుకోండి, కుటుంబంలో ఒక్క దుష్టులు ఉంటే చాలు, మనకేముండదు, నెమ్మది ఉండదు. లేచింది మొదలుకొని పడుకునే వరకు ఏదో ఒక పోరాటం, పండుకున్నా రేపే సమస్య వస్తుందని భయం కదండి. కానీ ఇక్కడ ప్రభువు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే, భక్తిహీనుల రాజదండం ఎవరి మీద ఉండదట? నీతిమంతుల స్వాస్యం మీద ఉండదు. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని మనం ఏం చేయాలి? స్వతంత్రించుకొని, వాగ్దానం అనేది మనకు ఒక ఆయుధం అన్నమాట. ఈ వాగ్దానం పట్టుకొని బలము, పరాక్రమము నీ దానం అన్నావు నాయన, కాబట్టి మాకు దానముగా ఇవ్వండి. భక్తిహీనుల రాజదండం మా మీద, మా స్వాస్యం మీద ఉండకుండా సహాయము చేయండి అని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సో ఇక్కడ చివరిగా మనం ఇంకొక విషయం చూసి ముగించుకుందాం. మన పాఠంలోనికి మనం వచ్చేస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథంలో అతల్యా అనే రాణి గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. అతను ఏం చేశాడండి? యెహోయాదా అక్కడున్న మందిరములో యాజకులు, ప్రజలు వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకున్నారన్నమాట. మీరందరూ కూడా రాజు చుట్టూ కావలిగా ఉండండి, మరి బోరలు ఊదండి, రాజుగారికి చేయవలసిన మర్యాదలు చెయ్యండి అని చెప్పారన్నమాట. అలాగే మనకి కూడా ఏం కావాలండి? ఇలాంటి యొక్క దురాత్మల నుంచి మనం విడుదల పొందాలి. ఇలాంటి మనుషుల యొక్క ప్రభావం నుంచి విడుదల పొందాలంటే మనకి ఏం కావాలి? మన చుట్టూ ఉన్న వారి సహకారం మనకి కావాలి. ఎలాంటి సహకారం? ప్రార్థన సహకారం. అందుకే పౌలు గారు అంటారు, మీరు నాతో కలిసి పోరాడండి అని చెప్తున్నారన్నమాట. అంటే మనతో కలిసి ప్రార్థించేవారు మనకు కావాలి, మనతో కలిసి ప్రార్థనలో పోరాడేవారు మనకి కావాలి. పోరాటం ఎప్పుడు వస్తుందండి? పట్టుదలతో మనం చేసినప్పుడు పోరాటం మనం ఎదుర్కొంటాం. ప్రార్థనకు ప్రతిఫలాన్ని పొందడం అంత ఈజీ కాదు. ఎంతో మనం ఏం చేయాలి? పోరాటం చేయాలి. మనం ప్రార్థన చేసినప్పుడు ఎదుటి వ్యక్తి వరకు అవతల ఉన్న దురాత్మలు మనల్ని అటాక్ చేస్తూ ఉంటాయి, వాటిని మన మీద దాడి చేస్తూ ఉంటాయి. ఆ దాడిని మనం తిప్పికొట్టగలిగే సామర్థ్యం మనకి ఉండాలి. మన కోసం ప్రార్థించడం చాలా పోరాటం, ఇతరుల గురించి ప్రార్థన చేయడం చాలా పోరాటం. కాబట్టి ప్రార్థన, మరి ఆ కరేజ్, ఆ పరాక్రమం అనేది ఈజీ కాదు. ప్రార్థనలో మనం అంత ధైర్యం తెచ్చుకొని ప్రభువు కోసం ఏం చేయాలండి? పోరాడాలి. మరి ఇలాంటి పోరాటం చేయాలంటే మనలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధతతో మనం పోరాడినప్పుడు ఏ విధంగా యెహోయాదా యాజకుడు మరి అతల్యాను నిర్మూలించాడు, మన జీవితాల్లో ఉన్న అతల్య, మన కుటుంబాల్లో ఉన్న అతల్యాలు, మన సంఘాల్లో ఉన్న అతల్యా అంటే దురాత్మలను మనం ఏం చేయాలి?
చంపివేయాలి. దేవుడిచ్చిన అధికారములు, అందుకే సాతాను మీ కాళ్ళ కింద ఏం చేస్తారంట, శీఘ్రముగా చితికి త్రొక్కించును, శత్రు బలమంతుడి మీద మీకు అధికారం ఇచ్చానని లోక 10వ అధ్యాయంలో దేవుడు మనకి వాగ్దానం చేశారు. ఈ వాగ్దానాలన్నీ మనం చేత పట్టుకొని అలాంటి వారికి మన జీవితాల్లో రవ్వంతైన అవకాశము ఇవ్వకూడదు. అందుకే మనం చూస్తూ ఉంటాం ఎన్నో కుటుంబాల్లో మరి భార్యాభర్తల మధ్యన ఎందుకు సమస్యలు వస్తూ ఉంటాయి, అత్తగారి యొక్క ఏలుబడి. మంచి ఏలుబడి అయితే ఎలా ఉంటుంది, చక్కగా కుటుంబం బాగుంటుంది. చెడ్డ ఏలుబడి చేశారనుకోండి, మధ్యలో వచ్చింది దీని వెంట పడుతున్నాడు అని అనుకుందనుకోండి ఆమె, ఎగ్జాంపుల్ ఏమవుతుంది, చాలా కష్టాలు మనం ఎదుర్కొంటూ ఉంటాం కదా. ఎక్కడైనా అంతే, ఒక స్కూల్లో అయినా, ఒక కాలేజీలో అయినా, ఒక ఉద్యోగం చేసే అయినా, మరి సంఘాల్లో అయినా, ఎక్కడైనా సరే ఇలాంటి ఆత్మలు కలిగిన మనుషుల్ని మనం గుర్తించి వాటిని మనం జయించేలాగూ ప్రభు యొక్క సహాయాన్ని ఈ సిలువ ద్వారా మనము కోరుకోవాలి. అందుకే సిలువలో ప్రభు మనకి ఇచ్చింది ఏంటండి, గొప్ప విజయము. సిలువలో సాతాను తలను ఆయన చితిక త్రొక్కారు కాబట్టి ఆ సిలువను జ్ఞాపకం చేసుకుంటూ మరి రక్షింపబడుచున్న మనకేంటండి, అది దేవుని శక్తిని పొందుతూ ఇలాంటి ఆత్మల నుంచి మనం విడుదల పొందుదాం. ప్రభు వట్టి కృపలు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, విన్న మాటలు మాలో ఫలింపచేసి దుష్టుడెత్తుకొని పోకుండా భద్రపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. విన్న వాక్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందామండి.